రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాకి విజిట్ చేసిన తర్వాత ఈ న్యూస్ అన్నది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చాలా ట్రెండింగ్ లో ఉంది. నిజం చెప్పాలంటే కొన్ని దేశాలు అయితే చాలా ఏడుస్తున్నాయి. మన ఇండియాకి ఒక పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఇలా విజిట్ చేయడం కొన్ని దేశాలు అయితే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి. పుతిన్ అండ్ మోడీ మీటింగ్ లో చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అనేది వచ్చాయి. ఇండియా అండ్ రష్యా కాంబో మళ్ళీ పవర్ లోకి వస్తుంది. ఢిల్లీలో పుతిన్ అండ్ మోడీ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కాన్వర్సేషన్ అయితే చేశారు. ఈ మీటింగ్ లో పుతిన్ చాలా క్లియర్ గా చెప్పారు, ఉగ్రవాదంకి ఎదురుగా ఇండియా ఎలా పోరాటం చేస్తుందో రష్యా ఆల్వేస్ ఇండియాతో ఉంటుందని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అంటే ఇండియా సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ సపోర్ట్ లో రష్యా మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఇండియాకి కావాల్సిన ఎనర్జీస్ కంటిన్యూస్ గా మేము సప్లై చేస్తూనే ఉంటాము అన్నట్టుగా చెప్పారు. అయితే ఇక్కడ పుతిన్ కొన్ని కీ స్టేట్మెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ ఇయర్ ఇండియా బీఆర్ఐఎస్ ప్రెసిడెంట్ గా డ్యూటీస్ తీసుకుంటుంది. ఈ రెస్పాన్సిబిలిటీస్ కి రష్యా అన్నది ఫుల్ సపోర్ట్ ఇస్తుందని చెప్పారు. ఇక్కడ మీకు బీఆర్ఐసిఎస్ ప్రెసిడెంట్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్ గా చెబుతాను. బీఆర్ఐసిఎస్ అనే గ్రూప్ లో మొత్తం 5 కంట్రీలు ఉంటాయి. బ్రాజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు కొన్ని దేశాలు కూడా యాడ్ అయినట్లు ఉన్నాయి. ఈ గ్రూప్ కి ఒక ఇయర్ కి ఒక కంట్రీ లీడర్షిప్ ఇస్తారు. ఆ లీడర్షిప్ నే బీఆర్ఐసిఎస్ ప్రెసిడెంట్ అని పిలుస్తారు. ఈ మీటింగ్లో రష్యా ఉక్రెయిన్ వార్ గురించి కూడా మాట్లాడారు. మోడీ పీస్ కోసం చేస్తున్న ఎఫర్ట్స్ గురించి పుతిన్ ఎపిసోడ్ చేశారు. మోడీ తన పీస్ ప్లాన్ డీటెయిల్స్ ని కూడా పుతిన్ కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చెప్పారు. టోటల్ గా చూస్తే ఈ మీటింగ్ తో రష్యా అండ్ ఇండియా రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సెక్యూరిటీ, ట్రేడ్, ఎనర్జీ, టెక్నాలజీ అని ఇలాంటి అన్ని ఏరియాస్ లో కోఆపరేషన్ అనేది కన్ఫర్మ్ అయినట్లుగా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మీటింగ్ పై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.